ఓం నమ శివాయ. ఈరోజు 48వ రోజు పారాయణ. మహా ప్రళయకాలమునందు కేవలము సద్బ్రహ్మ యొక్క సత్తాను ప్రతిపాదించుట, నిర్గుణ నిరాకార బ్రహ్మచేత ఈశ్వరమూర్తి ప్రాకట్యము, సదాశివుని ద్వారా స్వరూప భూత శక్తి అంటే అంబిక యొక్క ప్రాకట్యము, వారిరువురి ద్వారా ఉత్తమ క్షేత్ర కాశీ లేక ఆనందవనము ప్రాదుర్భావము, శివుని వామాంగము నుండి పరమపురుషుని అంటే విష్ణువు యొక్క ఆవిర్భావము, వారి వలన ప్రాకృత శక్తులు క్రమముగా ఉత్పన్నమైన విధానమును గూర్చిన వర్ణన ఈరోజు పారాయణ చేయబోతున్నాము. బ్రహ్మ పలికెను, బ్రాహ్మణోత్తమ దేవశిరోమణి, నీవు ఎల్లప్పుడూ సమస్త జగత్తునకు ఉపకారము చేయుటయందే లగ్నమైయుందువు. నీవు ప్రజల మేలును కోరి ఈ ఉత్తమ విషయమును అడిగితివి. దీనిని వినుట వలన సకల లోకముల సమస్త పాపములు నశించును. ఆ అనామయ శివతత్వమును నేను నీకు వివరించదను. శివతత్వ స్వరూపము మిక్కిలి ఉత్కృష్టమైనది, అద్భుతమైనది. సకల చరాచర జగత్తు నశించినప్పుడు అంధకారమే అంధకారము అంతటను అలముకొని ఉండెను. శరీరము సూర్యుడు కాని చంద్రుడు కాని దృష్టిగోచరము కాలేదు. ఇతర గ్రహముల నక్షత్రముల జాడయే లేదు. రాత్రింబవళ్ళునూ లేవు. పృథివీ వాయువు జలముల ఉనికియూ లేదు. ప్రధాన తత్వరహితమైన శూన్యమైన ఆకాశము మాత్రమే మిగిలియుండెను. మరే ఇతర తేజస్సు కూడా లభించకుండెను. అదృష్టము మొదలగు వాటి అస్తిత్వమే లేదు. శబ్ద స్పర్శలు కూడా విగతమై ఉండెను. గంధ రూపముల ప్రసక్తియే లేకుండెను. రసము కూడా లుప్తమై ఉండెను. దిశల యొక్క ఆభాస కూడా లేదు. ఈ విధముగా నిరంతరము సూచీభేద్యము భయంకరము అగు అంధకారము వ్యాపించిండెను. ఆ సమయమున తత్సద్బ్రహ్మ అను శృతియందు సత్ వినపడుచుండెను. అది ఒక్కటియే మిగిలి ఉండెను. ఇది అది అట్లు ఏదైతే మొదలగు నిర్దిష్టములకు రూపములు భావాత్మక జగత్తును లేదు. అప్పుడు ఒక సత్ మాత్రమే మిగిలి ఉండెను. దానిని యోగులు నిరంతరము తమ హృదయాకాశములో దర్శించుచుందురు. అట్టి సత్తత్వము మనోవ్యాపారమునకు అందునది కూడా కాదు. వాక్కు కూడా అంతవరకు చేరబోదు. దానికి నామము రూపము రంగులు కూడా లేవు. ఇది స్థూలము కాదు, స్పృశించున్నది కాదు, హ్రస్వము కాదు, దీర్ఘము కాదు, చిన్నది కాదు, పెద్దది కాదు. దాని యందు ఎప్పుడునూ వృద్ధి కాని క్షములు కాని లేవు. శృతి కూడా దాని విషయమున చకిత భావముతో ఉన్నది అని మాత్రమే చెప్పుచుండెను. అనగా దాని ఉనికిని మాత్రమే నిరూపించి చాటుచుండెను. దానిని గురించిన ప్రత్యేక వివరణను కూడా ఇచ్చుటకు శృతికి సామర్థ్యము లేకుండెను. అది సత్యము, జ్ఞానస్వరూపము, అనంతము, పరమానందమయము, పరమజ్యోతి స్వరూపము, కొలువరానిది, ఆధారము లేనిది, నిర్వికారము, నిరాకారము, నిర్గుణము. యోగులు మాత్రమే చేరగలిగినది. సర్వవ్యాప్తము, సమస్తమునకు ఒకే కారణమైనది, నిర్వికల్పము, ఆరంభము లేనిది, మాయచేత శూన్యమైనది, ఉపద్రవము లేనిది, అద్వితీయము, అనాది, అనంతము, సంకోచ వికాసములు లేనిది, అది చిన్మయము. అట్టి పరబ్రహ్మ విషయమున జ్ఞానము అజ్ఞానము చేత నిండిన మాటలతో ఈ విధముగా వికల్పము చేయబడుచుండెను. ఆ స్వామి కొంతకాలము తర్వాత అంటే సృష్టి సమయం ఆసన్నమైనప్పుడు రెండవ దాని కోరికను ప్రకటించెను. దానిలో ఒకటియే అనేకమగునట్లుగా సంకల్పము జనించెను. అప్పుడు ఆ నిరాకార పరమాత్మ తన లీలా శక్తి చేత మూర్తిని కల్పన చేసెను. ఆ మూర్తి సకల ఐశ్వర్య గుణ సంపన్నము, సర్వజ్ఞానమయము, శుభస్వరూపము, సర్వవ్యాప్తము, స్వరూపిణి, సర్వదర్శిని, సర్వకారిణిగా ఉండెను. అందరకు ఒకే ఒక వందనీయమై, సమస్తమునకు ఆద్యమై, సమస్తము ఒసగునదై, సంస్కృతుల కన్నింటికి కేంద్రముగా ఉండెను. అట్టి శుద్ధ స్వరూపిణియగు ఈశ్వరమూర్తిని కల్పన చేసిన పిదప అద్వితీయము, అనాది, అనంతము, సమస్తమునకును వెలుగును ప్రసాదించున్నది, చిన్మయము, సర్వవ్యాపి, అవినాశీయగు పరబ్రహ్మ అంతర్హితుడయ్యను. ఆకారరహితమైన ఆ పరబ్రహ్మ యొక్క మూర్తియే భగవంతుడగు సదాశివుడు. ఆర్వాచీన ప్రాచీన విద్వాంసుడు ఆయనను ఈశ్వరుడని పిలిచెదరు. అప్పటి వరకు ఒంటరిగా ఉండి స్వేచ్ఛగా విహరించు ఆ సదాశివుడు తన విగ్రహము నుండి స్వయముగా ఒక
స్వరూపభూత శక్తిని సృష్టించను. అది ఆ స్వామి శ్రీయంగము నుండి ఎప్పుడునూ వేరొగునది కాదు. ఆ పరాశక్తిని ప్రధానము, ప్రకృతి, గుణవతి, మాయ, బుద్ధితత్వజనని, వికారరహిత అని తెలుపబడినది. ఆ శక్తియే అంబిక అని కూడా చెప్పబడినది. ఆమెనే ప్రకృతి, సర్వేశ్వరి, త్రిమూర్తులకు తల్లి, నిత్య, మూలకారణము అని కూడా చెప్పుదురు. సదాశివుని ద్వారా ప్రకటితమైన ఆ శక్తికి 8 భుజములుండును. శుభలక్షణ సంపన్నయకు ఆ దేవి ముఖశోభ విచిత్రమైనది. ఆమె ఒక్కతే తన ముఖమండలమునందు 1000 చంద్రుల కాంతిని ధరించును. అనేక విధములగు ఆభరణములు ఆమె శ్రీయంగమునకు శోభను పెంపొందించుచుండెను. ఆ దేవి నానా విధములైన అస్త్రశస్త్రములను ధరించును. తెరువబడిన ఆమె నేత్రములు వికసించిన కమలముల వలె ఉండును. ఆమె అచింత్య తేజస్సుచే కనులకు మిరుముట్లు గొలుపుచుండును. ఆమె అందరికూ జన్మనిచ్చున్నది. నిరంతరము ఉద్యమశీలిగా ఉండును. ఆమె ఒక్కతే అయినప్పటికీ మాయా సంయోగము వలన అనేకములగుచుండును. సశేషము. ఓం నమ శివాయ.